నమస్కారం మిత్రులారా, మనము రెడ్డి రాజ్యాల చరిత్ర ధారావాహికం చేస్తున్నామండి. ఇందులో 23వ ధారావాహికం వరకు చేశాము. అందులో కుమారగిరి అనేటువంటి దాన్ని సగభాగం చూసాం, అంటే 1వ భాగం చూసాం. ఇప్పుడు కుమారగిరిలో మిగిలిన దాన్ని మనం ఇవాళ చర్చించుకుందాం. గూడేశవన, ఇది కాశీఖండంలోని గూడే ఒకటే. దాన్ని అల్లాడి వేముడు లొంగ తీసుకున్నాడు. గూడే అంటే మహావనం. ఇవాల్టి జయపురం ప్రభువులకి గూడ్ పాదుషా అన్న పేరు ఉంది. నందాపుర రాజుల బిరుదు ఇది. కొమ్మాజీ సోమనాథుడు పార్వతీపురం రాజ్య ప్రభువులైన ధనుంజయ ధాత్రాజ పౌష్యుడు. అతను విచిత్ర రామాయణం రాశాడు. తన ప్రభువు ధనుంజయుడు గూఢఖండ పాదుషా అయిన నందాపురం విక్రమ దేవగజపతి దగ్గర నుంచి, అంటే 19వ శతాబ్దం, రాజమర్యాదలు పొందేడని రాశాడు. ఈ గూడేశవనం లేదా గూడ్ఖండి ప్రాచీన మహకాంతారం ఒకటే. అప్పుడు దీని పాలకుడు వ్యాఘ్రహరాజు. అతన్ని గురించి సముద్రగుప్తుని అలహాబాద్ స్తంభ శాసనంలో ప్రస్తావన ఉంది. ఈ గూడే దేశంలో ఈనాటి పార్వతీపురం, బొబ్బిలి తాలూకాలు జైపూర్ రాజ్యంలోని అధిక భాగం ఉండేవి. జైపూర్కి పొత్తంగి తాలూకాలోని నందాపురం రాజధానిగా ఉండేదట. శీలవంశ నందాపురేశ వంశం పాలించేదట. అతన్ని అల్లావేముడు ఓడించాడని శివలీలా నివాసంలో ఉంది. అంచేత గూడేరాజు శీలవంశం వాడు. అసలు ఈ రాజవంశం అనేది ఉంది అంటూ తెలియజేసే పత్రాలు 6, 7 మాత్రమే ఉన్నాయి. పుణ్యక్షేత్రాల్లో ఈ వంశీయులు వేసిన దానాలకు సంబంధించినవి అవి. సింహాచలం, శ్రీకూర్మం లాంటి పుణ్యక్షేత్రాలకు చేసిన దానాలు అవి. గూడేశవన నందపుర రాజును అల్లాడరెడ్డి అతని కొడుకు వేమ జయించాడు. అల్లాడ ఈ ప్రాంతాన్ని జయించాడని చెప్పే రుజువులు ఇంకా ఉన్నాయి. బసువాయ అనే బొబ్బిలి దేశీయుడు 10 వెండి అల్లాడ వెండి టంకాలను శాశ్వత దీపారాధనకు గాను శక 1347లో సింహాచల నరసింహనాథునికి ఏర్పాటు చేశాడు. అంటే విశ్వావసు సంవత్సరం క్రీస్తు శకం 1425. అంటే అల్లాడ పేరు మీద ముద్రించిన వెండి అల్లాడ టంకాలు కళింగ దేశంలో ఉన్నాయన్నమాట. అంటే ఇప్పటికి విజయం దక్కినట్టే కదా. అంటే ఆ తేదీకి ముందే ఆ విజయం వచ్చి ఉండాలి. కుమారగిరి రెడ్డి పాలనలో ఇది అమలై ఉండాలి. ఈ విషయాన్ని ముందు చూస్తాం. సప్తమాదితులు. అల్లాడరెడ్డి తన కొడుకు వేమారెడ్డి మన్నె సప్తమాదిలని చారహదొంతిని జయించేరని ఉంది. పోటు సప్త మదీయ నుపాంహ. ఎవళ్ళు వీళ్ళు, ఎక్కడి వాళ్ళు? సప్తమాదీయులు అంటే 7 మాదీయులని స్థానిక భాషలో 7 మాదేములు. మాదియ అన్నా, మాలియ అన్నా, మాలియ అన్నా, మలియ అన్నా మూలపదం ఒకటే. మల అంటే కొండ. గంజాం జిల్లా ఎగువ ప్రాంతంలో తూర్పు కనుమల ప్రాంతం మలయలు అని పేరు పొందింది. ఆ కొండలు గోండులకి, సవరలకి ఆవాసాలు. ఆది నుంచి ఈ ప్రాంతం 7 మండలాలుగా విభజించితం అయి ఉండేది. కన్నడ కపంషి 10వ శతాబ్దంలో విక్రమార్జున విజయం
అని భారతం రాశాడు. అందులో తన ఏలిక అయిన చాళుక్య వంశ రెండవ ఆదికేసరి గురించి వర్ణించాడు. అరికేసుని తండ్రి రెండవ నరసింహ ఏలువ మాలియ రాజ్యాన్ని జయించారని రాశాడు. దీన్ని కొంతమంది 7 మూడేములు లేదా సప్తమాదియలు అని భావించారు. అది తప్పు. చాళుక్య పద్య మణిమంజరిలో ఒక చాటు పద్యం ఉంది. ఇది అల్లాడిరెడ్డి విజయాలను వల్లవేస్తుంది. ఈ పద్యంలో కప్పకొండ, పాలకొండ, పొత్తునూరు, కలవెండిపురం అల్లాడివేముడు జయించాడని, మండువా యవనుల్ని లొంగదీసుకున్నాడని, బలియ ధూళీయ మాలియ ప్రభువును బందీగా పట్టుకున్నాడని ఉంది. చాటు పద్యంలో దోషం ఉన్నట్టు ఉంది. బలియ, గూళియ, మాలియ అనే మాటకు బలియధూసీయ మాలియ అన్నది తప్పుగా దూరి ఉంటుంది. సప్తమాలియలలో ఒకటి. ఇవాల్టికి అదే ప్రాంతం గంజాం జిల్లా ఎగువ ప్రాంతం. దాన్ని బలిమాడ మాలియ అంటారు. బలిగూలియ మాలియకు భ్రష్ట రూపం. ఈ గుర్తింపుతో కళావేండిపురం ఏదో సరిదిద్దడం సులభంగా అయింది. దీన్ని తప్పుగా కలవేండిపురం అని రాశారు. ఈనాటి కలహంది పురానికి ఇది ప్రాచీన నామం. కాలాహండి అంటున్నాం కదా ఇప్పుడు, అంటే ఒరిస్సా ప్రాంతం. గంజాం పశ్చిమ ప్రాంతంలో ఉన్న కలహుండి ఎస్టేట్ ఇది. అంచేత కాలవేండిపురం అన్నదే కలహందిపురం. ఈనాటి కలహండి పాండునా బెంగాల్ సుల్తాన్ల రాజధాని. మలియ సుల్తాన్. ఈ చాటు ఆధారాలను బట్టి అనవేముడు సప్తమాదియ విజయం సాధించాడని చెప్పవచ్చు. బరహదొంతి. బరహ అంటే 12, బరహదొంతి అంటే 12 రాష్ట్రాల వరస రాజులు అని కావచ్చు. దొంతి అనే పదాన్ని బట్టి ఆ రాజ్యాలు ఒకదానికొకటి ఆనుకొని ఉన్నాయని కావచ్చు. వేముడు కలహంది దాకా సైన్యాన్ని తీసుకుపోయాడు కాబట్టి బారహదొంతి, ఒలిస్సా, విజయనగరం, గంజాం జిల్లాలు అద్దుల్లో ఉన్న మధ్య రాష్ట్రాలని స్థిరింపజేయవచ్చు. వేముడు జయించిన కలహండి వీటిల్లో ఒకటి. రాజమహేంద్రవరం రెడ్డిరాజులు బరహదొంతి, మన్నీధరణి, పాలురకు అంటే సప్తమాదీయులకు రక్షణ ఇచ్చారు. వాళ్ళని ఓడించాక ఇలా అభయం ఇచ్చి ఉంటారు. జంతరునాడు. అల్లాడ అతని కొడుకు వేమారెడ్డి సాధించిన తదుపరి విజయం జంతరునాడును జయించడం. ఈనాడు మనం పరిశీలిస్తూ ఉన్న కాలం నాటి శాసనాల్లో ఉంది. ఈ ప్రాంతం ఎక్కడ ఉన్నది చూసినట్లయితే ఇవాళ విజయనగరం జిల్లా శృంగవరపుకోట తాలూకా అని తేలుతోంది. దాని పాలకులు సురభి వంశ గారేట్ల మద గోత్రీకులు. వాళ్ళ శాసనాలు 12 దాకా ఉన్నాయి. అవి సింహాచలం దగ్గర దొరికాయి. తొలి శాసనం శక 1207 నాటిది. చివరిది శక 1383 నాటిది. ఈ శాసనాలను బట్టి మొత్తం ఈ వంశవృక్షం అంతా తయారు చేయడం కుదరదు. శివలీలా విలాసం కావ్యంలో ఒక పద్యం ఉంది. అందులో ఎన్నో లొసుగులు ఉన్నాయి. రఘురాయుడు విభీషణుణ్ణి ఆదరంగా చూసినట్లే అల్లాడవేముడు సంగవుని శృంగవరపు కోటలో తన రక్షణ సూచకంగా ఉంచాడు. సంగవ భూప విభీషణ సామ్యాన్ని విడమర్చి చూస్తే సంగవునికి సోదరులతో ఏదో తగు వచ్చిందని, లేదా బంధువులతో వాళ్ళు అతన్ని రాజ్యం నుంచి తరిమేశారని, అతనప్పుడు అల్లాడవేముని శరణు చేసుకున్నాడని తెలుస్తుంది. వేముడు తన శత్రువును చంపి సంగవుని శృంగవరపు కోటలో రాజును చేశాడు. జంతరనాడు చరిత్ర తెలియకపోవడం వల్ల
ఉన్న ఈ పద్యాన్ని సరిగా వివరించలేం. శృంగవరపు కోట సంగవ కలిసి ఉండడం చూస్తే సంగవ సురభి వంశీయుడే అని తెలుస్తుంది. ఈ కాలంలోనే సురభి వంశీయుడైన సంగం రాజు ఉన్నాడు. సింహాచలంలో అతను వేయించిన శాసనాలు శక 1320 శక 1321 అంటే క్రీస్తు శకం 1398 1399 శృంగవరపు కోట సింహాసనం మీద అతని ముందు అధిష్ఠించిన వాడు ప్రతాప వీర గంగరాజు. సింహాచలం దగ్గర ఇతని శాసనం ఉంది. ఇది శక సంవత్సరం 1290 క్రీస్తు శకం 1368. ఈ సంగమ రాజుకి అతని ముందు పాలించిన అతనికి సంబంధం ఏమిటో తెలియదు. సంగమ ఒకరే అయినట్లయితే అయి ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంది. అల్లాడ కళింగ దండయాత్ర అతని కొడుకు కళింగ దండయాత్ర శక 1320కు ముందే జరిగి ఉండాలి. వడ్డాది మత్స్యరాజులు పాలించిన భూభాగం ఇవాల్టి విజయనగరం జిల్లా వీరపల్లి తాలూకా అని చెప్పవచ్చు. మత్స్యరాజుల పత్రాల్లో ఉన్న ఊళ్ళ పేర్లన్నీ ఈ తాలూకాలో ఉన్నాయి. అల్లాడ భూపతి మంత్రి మత్స్యరాజు వడ్డాది ఉదయార్జుని దగ్గర నుంచి కప్పం తీసుకున్నాడు. అల్లాడ భూపతి వడ్డాది ప్రభువును తరిమివేశాడని, అతని ఇంటి స్థలంలో పెద్ద తటాకాలను తవ్వించేడని శివలీలా విలాసంలో ఉంది. ఆ పోయిన మత్స్యరాజు పేరు ఏమిటో ఈ కృతిలో లేదు. మత్స్యవంశం పట్టికను ఈ అధ్యాయానికి జోడించాం. ఈ అధ్యాయంలో మనం తెలుసుకోవచ్చు. మత్స్యరాజు పత్రాల్ని బట్టి చూస్తే పెద్ద వంశవృక్షాలనే తయారు చేయవచ్చు. చాలామందికి అర్జునదేవ అని పేరు. అర్జునులు, వీరార్జునులు, ప్రతాపార్జునులు చాలామంది ఉన్నారు. కానీ ఉదయాజ్వల లేరు. క్రీస్తు శకం 1272 నుంచి శక 1347 దాకా అంటే క్రీస్తు శకం 14-15 శతాబ్దాల్లో వడ్డాదిని వీరార్జునుడు అతని కొడుకు ప్రతాపార్జునుడు పాలించాడు. వీరార్జునుడి పత్రాలు శక 1279 నుండి 1303 నాటివి. తనయుడివి శక 1321 నుంచి 1343 నాటి. బహుశా ఈ రెండవ రాజునే అల్లాడ అని కొడుకులు వేముడు దొడ్డ ఓడించి ఉంటాడు. అల్లాడ అతని కొడుకులు వేముడు దొడ్డ ఓడించి ఉంటాడు. శక 1343 తర్వాత ఏ అర్జునదేవుని పేరు వినిపించడం లేదు. రంభ దండకారణ్య మధ్యంలో రంప సంస్కృత పద రూపం. నాగవంశ పులింద రాజులకు యుద్ధంలో ఓడించాక లింగమంత్రి అభయం ఇచ్చాడని భీమేశ్వర పురాణం తెలియజేస్తుంది. అయితే రంపరాజు అయిన ఇమ్మడి రాజును అల్లాయవేముడు జయించినట్టు శివలీలా విలాసంలో ఉంది. అల్లాడ అతని కొడుకులు వేమదొడ్డలు ఇదే దండయాత్రలో రంపరాజును బాధించడం వల్ల లింగమంత్రి ఓడించిన రాజు కూడా ఈ ఇమ్మడి రాజే అయి ఉండాలి. రంప ఇవాళ తూర్పు గోదావరి జిల్లాలో ఇదే పేరుతో ఉన్న గ్రామమే. ఈ రంప ఏలిన వాళ్ళు 11-12 శతాబ్దాల్లో బస్తర్ చక్రకోట్యాల్ని ఏలిన నాగవంశ రాజులే. తర్వాత వీరకూటం భీమేశ్వర పురాణం ప్రకారం అల్లాడ శివలీలా విలాసం ప్రకారం అతని కొడుకు వీరకూటం పల్లవరాజును ఓడించాడు. శివలీలా విలాసం అతను పురుషోత్తముడని చెబుతోంది. రెండో పురుషోత్తముడు కొడుకు సౌభాగ్యదేవరాజు తొలి మలి శాసనాలు శక 1322-1342 నాటి. అంటే అల్లాడ భూపతిని అతని కొడుకుని వేమునికి వైరి అయి పల్లవరాజు రెండవ పురుషోత్తముడు. అతను కుమారగిరికి అతని మంత్రి కాటయ్య వేమునికి సమకాలీనుడు. వీరకూటం పల్లవరాజు పురుషోత్తముడు. సురభిరాజు జంతరునాడు సంగమ కళింగ శాసనాల్లో అల్లాడ టంకాల ప్రస్తావన అన్నీ కూడా అల్లాడ అతని కొడుకులు కాటయ్యవేముడు జరిపిన తూర్పు దండయాత్రలు ఒకటే అని తెలియజేస్తున్నాయి. అల్లాడరెడ్డి అతని కొడుకులు కాటయ్యవేముడు ఓడించిన గజపతి రాజు 4వ నరసింహదేవుడు. చూసారా, గజపతులు 4వ నరసింహదేవుని కూడా ఈ
ఈ కొండవీటి రాజులు ఓడించారు. శక 1299 1300 నుంచి 1331 నుంచి 32 దాకా ఇతని గంగ వంశం 3వ భానుదేవుని కొడుకు. అతను గౌడాధిపతి, ఒడ్డేదాద్రి నాథుడు. ఈ దండయాత్రల కాలంలో అల్లాడరెడ్డి అతని కొడుకులు కాటయవేముడు, ఎలమంచిలి చాళుక్య రాజుల్ని విజయనగరంలో జిల్లాలోని ఎలమంచిని ఓడించారు. వాళ్ళ గురించి ప్రస్తావన అభిజ్ఞాన శాకుంతలం వ్యాఖ్యంలో కానీ పైన చెప్పుకున్న తెలుగు కృతులలో కానీ లేదు. అయితే ఒక అల్లాడ కొడుకు వేమారెడ్డి వేమవరం పత్రాల్లో ఒక శ్లోకం ఉంది. అలంకారికంగా అతని విజయాలను సూచిస్తుంది. దాని ఆంగ్లానువాదం ఇది: ఘనత వహించిన అల్లాడ తనయుడు వేముని సాహస జ్వాలల తీవ్రతకు కొండలు నుగ్గు అయ్యేయి, వరోహాలు అరుపులు పెట్టేయి, లేక తీగలు వాడిపోయాయి, మత్స్యాల గుంపు నీళ్ళలో దాంకుంది, పాములు బిల ప్రవేశం చేశాయి, త్రాచులు పడగలు ముడిచాయి, పశువులు మేత కొరకు వెళ్ళిపోయాయి, గజాది రాజు నీళ్లు మడుగు వచ్చారు. వేముని ప్రతాపాన్ని జ్వాలలకు కళింగరాజులు ఎలా కకావికలమైందో ఈ శ్లోకం తెలియజేస్తుంది. ఈ శ్లోకంలో ఉన్న పర్వతాలు, వరాహాలు లేదా తీగలు, మత్స్యల గుంపు, పాములు, త్రాచులు, పశువులు, ఏనుగులు అన్నీ ప్రతీకలుగా ఆయా రాజవంశాలకు చెందినవే. వేముడు తూర్పును జయించినవే. రాజవంశం, చాళుక్య వంశం, పల్లవ వంశం, మత్స్య వంశం, నాగవంశం, సింధవంశం, నాగవంశం అంటే రంప, సింధవంశం బస్తర్, సురభి వంశం, గజపతి వంశం. అంటే ఈ వంశాలకు వాళ్ళ పేర్లు, వంశం పేర్లు బట్టి అట్లా ఆ విధంగా పద్యంలో చెప్పాడంటే మత్స్యాలంటే చేపలని కాదు, ఆ మత్స్యరాజులని అర్థం అనమాట. ఆ వంశం, మత్స్య వంశం ఉంది కదా, అట్లా ఆ విధంగా ఆ పద్యం చెప్పింది అక్కడ. కాటయవేముని సమకాలీకుడైన చాళుక్య ప్రభువు పసిండి రాజ మల్లమాంబల తనయుడైన చోడ గంగదేవుడు. ఈ అధ్యాయం చివర అతని గురించి సురక్షితంగా మనం దాని గురించి తెలుసుకుందాం. మనం అనుబంధాల్లో ఇదంతా అయిపోయిన తర్వాత తెలుసుకుందాం ఇవన్నీ. ఈ దండయాత్రల కాలంలోనే అల్లాడ వేముడు బెంగాల్ సుల్తాన్ని ఓడించానని పాండువ అన్న మాటకు బట్టి తెలియజేస్తుంది. ఇప్పుడు ఎక్కడ కొండవీడు ఎక్కడ, ఒరిస్సా ఎక్కడ, బెంగాల్ ఎక్కడ దాకా వెళ్ళారు చూడండి తూర్పు దండయాత్రలో. అంటే తూర్పు అంటే ఈశాన్యం వైపుకి వెళ్ళిపోయారు, తూర్పు ఈశాన్యం వైపుకి, ఉత్తర ఈశాన్యం వైపుకి వెళ్ళిపోయారు. బెంగాల్ సుల్తాన్ మీద కూడా కొన్ని ప్రాంతాలను లాక్కున్నాడు. పాండువా పట్టణం బెంగాల్ ఎల్డా జిల్లాలోని ఇంగ్లీష్ బజార్కి ఉత్తరానికి దగ్గరగా ఉంది. అది బెంగాల్ సుల్తాన్ల రాజధాని. ఆ రాజధాని ఏకంగా అర్ధ శతాబ్దం పాటు, అంటే క్రీస్తు శకం 1342 నుంచి 1392, అర్ధ శతాబ్దం. దీన్ని బట్టి అల్లాడవేముడు తూర్పు దండయాత్ర క్రీస్తు శకం 1390 ముందే జరిగిందని తెలియజేస్తుంది. కాటయవేముడు యువరాజు 2వ అనుభవతినితో కలిసి ఈ దండయాత్రకు ముందే రాజమహేంద్రవరం వెళ్ళాడని అనపర్తి శాస్త్రం తేటతెల్లంగా చెబుతోంది. ఇంతకు ముందే చెప్పుకున్న సాక్ష్యాలను బట్టి అల్లాడరెడ్డి, అతని కొడుకులు వేమును, దొడ్డ, అల్లాడ మంత్రి లింగన మంత్రి అతనితో కూడా వెళ్ళారని తెలియజేస్తుంది. అది కూడా రాజమహేంద్రం నుంచి. రెడ్డి రాజులు తూర్పు దండయాత్రలు చాలా విస్తృతమైనవి. కటక్ దాకా రెడ్డి సైన్యాలు వెళ్ళాయి. బెంగాల్ సుల్తాన్ రాజధాని దాకా వెళ్ళాయి. ఇక పశ్చిమాన మధ్య రాష్ట్రాల దాకా వెళ్ళాయి. మధ్య రాష్ట్రం అంటే మధ్యప్రదేశ్. కాటయవేముడు కటక్ సురకారుడు, కటక్ని దోచినవాడు. అల్లయ్యవేముడు జయ స్తంభాల్ని సింహాచలం, పురుషోత్తం లాంటి చోట్ల స్థాపించాడు. అల్లయ్య దొడ్డ చిలకా సరస్సు తీరంలో జయస్తంభం వేయించాడు. చిలకా సరస్సు ఒరిస్సాలో ఉంటుంది.
ఈ దిగ్విజయాల నుంచి తిరిగి వచ్చాక కాటైవేముడు రాజ్య వారసుడైన రెండవ అనవోతుని తూర్పు ప్రాంతం అధిపతి చేశాడు. ఇది ఇన్ని చేశాడు కాబట్టి ఇంకా కాటైవేముడు రాజ్య వారసుడైన రెండవ అనవోతుని తూర్పు ప్రాంతాధిపతిని చేశాడు. కుమారగిరి గజపతి ఇచ్చిన జవహరి, అశ్వాలు, ఏనుగులు కానుకలుగా ఇచ్చాడు. కుమారగిరి కూడా సైన్యాధిపతి కాటయ్యవేముడిని ఘనంగా సత్కరించాడు. ఈ విజయయాత్రల తరువాతే కాటయ్యవేముడు కుమారగిరి కొడుకు రెండవ అనవోతుడు అనపర్తి దేశభాగాన్ని రాజమహేంద్రం గోపీనాథునికి దానం ఇచ్చేనట్టు చేశాడు. కుమారగిరి పుణ్యక్షేత్రం దక్షారామాన్ని సందర్శించాడు. రెండవ వీరాన్న తాత యువరాజుని తొడ మీద పెట్టుకుని స్థూల పురుష మహాదానం అక్కడ నిర్వహించాడు. తూర్పు రాజ్యం లేక రాజమహేంద్రవర రాజ్యం. ఈ దండయాత్ర ఫలితంగా గోదావరి ఉత్తరాన సింహాచలం దాకా జయించిన రాజ్యం శాశ్వతంగా రెడ్డి రాజ్యంలో కలిసిపోయింది. ఆ తర్వాత ప్రత్యేక ప్రాంతం అయింది. దాన్ని తూర్పు రాజ్యం అని, రాజమహేంద్రవరం రాజ్యం అని పిలిచారు. ఇది కొండవీరు రాజ్యంలో భాగంగా ఉంది. కుమారగిరి రెడ్డి తన కొడుకు రెండవ అనవోతుణ్ణి కొత్త రాజ్యానికి ప్రతినిధిగా నియమించాడు. లింగనమంత్రి తమ్ముడు అలియేటి అన్నమంత్రి బెండపూడి దుర్గం ప్రతినిధిగా నియమించాడు. ఈ బెండపూడి దుర్గం కొండవీడు రాజ్యం సైనిక స్థావరం. ఈ రాజ్యాన్ని అనేక సీమలుగా విభజించారు. వాటిని ముఖ్య దుర్గాల ప్రాపులుగా విభజించి నాయక సామంతుల్ని అధిపతులుగా చేశారు. రెండవ అనవోత ప్రభు రాజమహేంద్రవాణి రాజధానిగా చేసుకున్నాడు. అల్లాడరెడ్డి అతని కొడుకులు మంత్రులు విధేయులై కొలుస్తూ ఉండగా దాన్ని పాలించాడు. కాటయ్యవేముడు అల్లాడతో తన బంధాన్ని పటుతరం చేసుకున్నాడు. తన కూతురు అనతల్లిని వీరభద్రారెడ్డినికి వివాహం చేసి బంధం కుదుర్చుకున్నాడు. శక 1312 నాటి శాంతి స్థాపితం అది. క్రీస్తు శకం 1395. ఇది అనపర్తి శాసన కాలం. ఇరుగు పొరుగు రాజ్యాలతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగాయి. కుమారగిరి రెడ్డికి విశ్వసనీయుడైన ఆప్తుడు, రాజనీతివేత్త, కాకలు తీరిన యోధుడు కాటయ్యవేముడు. అతను రాజ్య భవిష్యత్తుని నిర్ణయించి నడిపాడు. కాటయ్యవేముడు సారథిగా ఉండగా కుమారగిరి రెడ్డి ఏ చీకు చింత లేకుండా గడిపాడు. అంటే కుమారగిరి రెడ్డి దాదాపు కొంచెం తక్కువ సమయమే. ఈ తక్కువ సమయం అయినా కూడా అంటే 1386 నుంచి 1402 అంటే దాదాపుగా 96 16 ఏళ్ళలో మరి బెంగాల్ దాకా యుద్ధాలు చేశాడంటే అది కూడా ఒక గొప్ప విషయమే కదా. కాటయ్యవేముడు సారథిగా ఉండగా కుమారగిరి రెడ్డి ఏ చీకు చింత లేకుండా గడిపాడు. ఎక్కువ సమయాన్ని సాంస్కృతిక కార్యకలాపాల్లో గడిపాడు. అనవేముడు మాదిరిగానే వసంతోత్సవాల కోసం పెద్ద మొత్తాలు ఖర్చు చేశాడు. వసంతపురంలో జరిపించే ఈ ఉత్సవాలు ఆనాటి జీవితంలో ఎంతో ఉత్సాహాన్ని, కాంతిని నింపేవి. అతను ఎంతో ఆనంద ఉత్సాహాలతో ఈ ఉత్సవాన్ని జరపడంతో అతనికి వసంతరాయల బిరుదు వచ్చింది. ఈ వసంతరాయలే తరువాత కర్పూర వసంతరాయలు అయ్యాడు. ఈ ఉత్సవ సమయంలో ప్రజలకు ఉదారంగా కర్పూరాన్ని వెదజల్లేవాడట. అతనికి సంగీత సాహిత్యాలంటే అపారమైన అభిమానం. భరతాచార్యులు రాసిన ప్రాచీన నాట్య గ్రంథాలన్నింటినీ చదివాడు. వసంత రాజకీయం అనే గ్రంథాన్ని రాసి ప్రకటించాడు. రెండవ అనవోతునికి అకాల మరణం. రాజ్యానికి ఈ రకంగా శాంతి సౌభాగ్యాలతో గడుస్తూ ఉండగా శక సంవత్సరం 1317 అంటే 1390 క్రీస్తు శకం 1395లో కొండవీటి రాజ్యానికి విపరీత పరిణామాలు కలిగించే సంఘటన జరిగింది. అది కొండవీటి రాజకీయ చరిత్రను మార్చివేసింది. కుమారగిరి రెడ్డి ఏకైక పుత్రుడు రాజమహేంద్రవరం రాజప్రతినిధి అయిన రెండవ అనవోతారెడ్డి అకాల మృత్యువాత పడ్డాడు. అతని మరణం శక 1312 తర్వాత శక 1317 ముందు సంభవించి
సంభవించింది. ఇది అనపర్తి, గోపవరం శాసనాల కాలాలు. అతని మరణంతో రాజ్యానికి వారసుడు లేకుండా పోయాడు. దాంతో తూర్పు రాజ్యానికి కొత్త రాజప్రతినిధిని నియమించవలసి వచ్చింది. ఈ నియమితుడయ్యేడు గట్టివాడే ఉండాలి. సింహాచలం దాకా విస్తరించిన రాజ్యం మీద అటు కళింగ గజపతులు దాడులు చేస్తున్నారు. రెడ్డిరాజు తూర్పు ప్రాంతాన్ని భద్రంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి గడ్డు పరిస్థితుల్లో కాటయ్యవేముడు తప్ప మరెవరూ అందుకు తూగేటట్టు కుమారగిరికి కనిపించలేదు. అతన్ని రాజప్రతినిధిగా నియమించడం కంటే అతని సేవలకు గుర్తింపుగా రాజమహేంద్ర రాజ్యాన్ని అతనికి అప్పగించేశాడు. అంటే 2 రాజ్యాలైంది ఇప్పుడు. బావమరిది రుణం తీర్చుకోవాలని కుమారగిరి అనిపించడం సహజం. తన శౌర్య ప్రతాపాల వల్ల వేముడు విజయనగర రాజ్యాల్ని ఓడించి దక్షిణాదిన పోయిన భూభాగాన్ని తిరిగి చేజిక్కించుకున్నాడు. కటక్ దాకా రెడ్డి సైన్యాన్ని నడిపించాడు. సింహాచలం దాకా తూర్పు ప్రాంతాన్ని కలుపుకున్నాడు. అసలు చెప్పుకోవాలంటే ఈ రాజ్యం రెడ్డి రాజులకు దక్కడం అతని పుణ్యమే. అతని వెన్ను దన్ను వలనే కుమారగిరి రాజ్యాన్ని తిరిగి పొందగలిగాడు. అతన్ని తగిన విధంగా సత్కరించాలని కొడుకు కొంతకాలంగా అతను అనుకుంటూ ఉండవచ్చు. అతనికి తూర్పు రాజ్యం అంతా అతనికి అప్పగించాడు. కుమారగిరి చేసిన ఈ పని వల్ల రాజ్యాన్ని 2 భాగాలుగా చేసినట్టు భావించకూడదు. గోదావరి తూర్పు నుంచి పడమటకు ఉన్న భూమే మొదటి విభాగం అని దాన్ని కాటయ్యవేమునికి పూర్తి హక్కులు ఇవ్వడం వల్ల అలా విభజించేరని అర్థం కాదు. రాజమహేంద్రవరం రాజ్యాన్ని వేమునికి జాగీరుగా భావించి వీరజీవితంగా ఇచ్చాడు. అదేమీ కొమరగిరి అవలంబించిన కొత్త విధానము కాదు. తెలుగుదేశంలో ప్రాచీన కాలం నుంచి ఉన్నది. ఈ అప్పగించిన భూభాగానికి సంబంధించే ఉంది. అతను పూర్వం రాజులు 1-2 ఊళ్ళని జీతంగా ఇచ్చేవారు. అయితే కుమారగిరి మొత్తం ఆ భూఖండాన్నే తన మహాసైన్యాధిపతికి ఇచ్చాడు. కుమార పాలన చివరి దశ. అయితే కుమారగిరి చేసిన ఈ పని దేశంలో కొంత అసంతృప్తి కలిగించింది. కుమారగిరి చేసిన పని 100కి 100 పాళ్ళు ఒప్పేనని అనలేం. రాజాస్థానంలో కాటయ్యవేమునికి చాలామంది ప్రత్యర్థులు ఉన్నారు. పెదకోమటి వేముడు, అతని అనుయాయులు కాటయ్యవేముని విజయాల్ని ముఖం చిట్లించుకునే చూశారు కానీ మరోలా కాదు. దాంతో రాజు ఇంతటి మహత్తర హోదాని తన చిచ్చరపిడుగు ప్రత్యర్థికి కట్టబెట్టడంతో కడుపు మండిపోయి భరించడం కష్టమై ఉంటుంది. కాటయ్యవేముడు రాజమహేంద్రవరం వెళ్ళడంతో కొండవీడులో వాళ్ళ దుష్టపన్నాగాలు కళ్ళెం వదిలినట్లయింది. విధి వెక్కిరించినట్టు ఆ సమయంలో అప్పట్లో ఘోరమైన కరువు విలయతాండవం చేసింది. దేశమంతటా మృత్యువు, వ్యాధులు విచ్చలవిడిగా తాండవించాయి. దాంతో ఆస్థానంలో కడుపు మండిపోయి ఉన్న ప్రత్యర్థులు కుమారగిరి అధికారానికి గండి కొట్టాలని చూశారు. అప్పట్లో కరువు యావత్ దక్షిణ భారతంలోనూ వ్యాపించిందని అనుమానించే అవకాశం ఉంది. మహమ్మద్ షా బహమనీ అంటే 2వ మహమ్మద్ షా కాలంలో కరువు వచ్చిందని ఫెరిస్టా అన్నాడు. అతను కుమారగిరి సమకాలికుడు. అతను 10,000 కాడెద్దుల్ని నియమించాడు. అది సొంత ఖర్చులతో. అవి మాల్వా, గుజరాత్ మధ్య తిరుగుతూ ధాన్యం రవాణా చేశాయి. ప్రజలకు చవక ధాన్యాన్ని అందించాయి. అది తన రాజ్యంలోనే అనుకోండి. దుర్గాదేవి కరువు అని పేరు పడ్డ పెద్ద కరువు సంభవించిందని రాబర్ట్ వీవెల్ తెలియజేశాడు. ఇది శక సంవత్సరం 1318 అంటే క్రీస్తు శకం 1360 మొదలై 12 ఏళ్ళు ఉంది. ఈ కరువు తీవ్రత ఎంతటిది అంటే చాలా కాలం తర్వాత కూడా దాన్ని ఎవళ్ళూ మర్చిపోలేదు. ఈ కరువులు తీరస్థ తెలుగుదేశాన్ని దెబ్బతీశాయి. కుమారగిరి పాలన చివరి దశలో దానశాసనాలు వగైరా ఏమీ దొరకడం లేదు. బహుశా కరువు పరిస్థితులు వల్లనే అయి ఉండాలి. అప్పట్లో దేశంలో చెలరేగుతూ ఉన్న అశాంతి పరిస్థితులు కొంత కారణమని చెప్పవచ్చు. ఈ సమయంలో సుల్తాన్ ఫిరోజ్ షా బహమనీ సింహాసనం అధిష్ఠించాడు. అది క్రీస్తు శకం 1397 నవంబరులో
అతని విజయనగర రాజ్యం మీద క్రీస్తు 1398లో దండయాత్ర చేశాడు. ఉదయగిరి దాకా ముస్లిం సైన్యం ధ్వంసం చేసుకుంటూ రావడమే కాదు, రెడ్డి రాజ్యం ఉనికికే ముప్పు వచ్చింది. శత్రువును ఎదిరించడానికి, తిప్పికొట్టడానికి కుమారగిరి చేసిన ప్రయత్నాలు ఏమిటో తెలియడం లేదు. కానైతే రాజ్యంలో ప్రముఖ ప్రభువు అయిన గజరావు తిప్పినాయకుడు కంబం మెట్టు బయట మైదానం ముస్లింలను ఓడించి వెనక్కి తరిమేడు. ఈ విషయాన్ని ముందు తెలుసుకుందాం. కళింగ గజపతి చక్రవర్తి తూర్పు సరిహద్దులో రాజ్యం మీద దాడి చేసి కొండవీడు బలహీనపడడానికి, అంతర్గతంగా అశాంతిలో ఉండడానికి కారకుడై ఉంటాడు. 1321 నాటికి శాసనం ఒకటి ఉంది. క్రీస్తు 1399. అది సర్పవరం దగ్గరది, కాకినాడ దగ్గర. అది గొగ్గయ్య దేవుడు వేయించినది. అతను కుమారగిరి దగ్గర అధికారి. అతను గజపతుల సైన్యాల్ని విహారణగిరి లేదా క్రీడాద్రి దగ్గర ఓడించాడని ఉంది. వరాహపురంలోకి వెంకటాచల మహత్యం ప్రకారం సింహాచలం ఏమంటే ఆ కొండ నరసింహ అవతారానిది. హిరణ్యకశివుణ్ణి చంపడానికి విష్ణుమూర్తి ఆ అవతారం ఎత్తాడు, ప్రహ్లాదుణ్ణి కాపాడడానికి. ఇలాంటి అవకాశాన్ని విజయనగర రాజు మాత్రం వదులుకుంటాడా? విజయనగర భూఖండం నుంచి విజయనగర సైన్యాలు వెనక్కి వెళ్ళగానే ఉదయగిరి రాజప్రతినిధి 2వ హరిహరరాయలు కొడుకు 1టి దేవరాయలు కుమారగిరి దుర్బల పరిస్థితిని ఆసరా చేసుకుని సైన్యాన్ని నడిపించాడు. అతని కొడుకు రామచంద్రరాయలు తోడు వచ్చాడు. దక్షిణాదిన కొంత భాగం ఆక్రమించాడు. 2వ హరిహరరాయలు యనమదల పత్రం ఉంది. అది నరసరావుపేట తాలూకాలోది. అలాగే 1టి దేవరాయలు అతని కొడుకు రామచంద్రరాయలు మురుకొండుపాడు పరుచూరులలో వేయించిన దానపత్రాలు ఉన్నాయి. విజయనగర రాజ్య దండయాత్రలు ఇవి సాక్ష్యాలు. ఇవి శక సంవత్సరం 1322 అంటే క్రీస్తు 1400 నాటివి. విజయనగర రాజు దక్షిణాదికి చొచ్చుకు వస్తూ ఉంటే కందుకూరు శాఖ పినకోమటి రెడ్డి మనువడు మొదటి మాచేతనుడైన యువరాజు కోమటిరెడ్డి తీరంవారనే ముందుకు చొచ్చుకు వచ్చాడు. కుమారగిరి రాజ్యం చివర భాగం తెనాలి తాలూకా అంచుల దాకా ఆక్రమించుకున్నాడు. అతని పెదపూడి శాసనం దాని కాలం క్రీస్తు శక సంవత్సరం 1326 అంటే క్రీస్తు 1404లో. ఈ పరిస్థితుల్లో కుమారగిరి రెడ్డి బలప్రయోగం ద్వారా తన పాలన సాగించవలసి వచ్చింది. అసంతృప్తితో చట్ట వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని అనగదొక్కవలసి వచ్చింది. స్థానిక పత్రాలు కుమారగిరి రెడ్డి పాలన క్రూరంగా ఉందని చెబుతూ ఉండడంతో వింత ఏమీ లేదు. ఈయనని చరిత్రలో చాలా క్రూరుడిగా చూపించే ప్రయత్నం చేశారు. దానికి కారణాలు ఈ పరిస్థితులు అన్నమాట. అతని పాలన ఆఖరి రోజుల్లో కొంతమంది ప్రభువులు పెదకోటి వేమునితో కలిసి కుమారగిరి రెడ్డికి వ్యతిరేకంగా యుద్ధం చేశారని నమ్మే ఆస్కారం ఉంది. వెలుగోటి రాయప నాయనీయం పేరుతో గుంటూరు, బాపట్ల, పలనాడు, రేపల్లి తాలూకాలలో 4 శిలాశాసనాలు కనిపించాయి. వీటిలో కొండవీడు పాలకుల పేర్లు ఏమీ లేవు. గుంటూరు, బాపట్ల తాలూకాల పత్రాలు పురుషోత్తమయ్య అనే రాయప నాయనింగారి రాయసం నిర్ణయించిన భూమి కొలతలో మానదండాల వివరాలు ఉన్నాయి. వీటిలో ఒకటి ముఖ్యుడైన రాయస నాయనం గారు ప్రస్తావన తెలియజేస్తుంది. అతని రాయసకుడు పురుషోత్తమయ్య గురించి తెలియజేస్తుంది. రెండవది మలక గజరావు తిప్పనాయనింగారు తరపున సింగపండితుడు తన యజమాని పుణ్య వ్యాప్తికి ప్రభవ నామ సంవత్సరంలో అశ్వయుజ బహుళ షష్ఠి తిథి నాడు చేసిన దానం గురించి తెలియజేస్తుంది. మొదటి పత్రంలో తిథి ఉంది, అయితే ఈ భాగం శిథిలమైంది. శక సంవత్సరం సంఖ్య బౌద్ధాయన సంవత్సరం ఆషాఢ మాసం కనిపిస్తుంది. ఇప్పుడు ఈ వెలుగోటి రాయస నాయకుడు ఎవరన్నది తెలియాలి. వెలుగోటి వారు రేచర్ల వంశం శాఖ అని అందరికీ తెలుసు. అతనికి వాళ్ళకి సంబంధం ఉందా?
పై శాసనం ప్రకారం రాయప నాయకుడు అక్కడ ఏలిక అయిన ప్రభువు అని తేలుతోంది. తేదీలు సరిగా లేని పత్రాల్ని అలా పెట్టి చూసినా మిగిలిన రెండింటిని బట్టి చూస్తే అతని గుంటూరు జిల్లాలో కొంత భాగాన్ని ఉన్నట్టు తెలుస్తుంది. కుమారగిరి రెడ్డికి అతను సమకాలీకుడు అన్న విషయం అతని అధికారి చేసిన ప్రస్తావన వల్ల తెలుస్తుంది. అతను మలక గజరావు తిప్పనాయకుడు అనే తెలుగు చాటువుల్లో ప్రసక్తం అయిన గజరావు తిష్ప చాటు అతని విజయాల్ని ఎత్తి చాటుతుంది. అతను అంబరాయను సన్నిధిలో ముస్లింలని కంబం మెట్టు నుంచి తరిమేడని ఉంది. శత్రువును కోసూరు పట్టణం దగ్గర తరిమేడని, గండుగోలును సమీపంలో కాటయవేమును సైన్యాన్ని ఓడించాడని, కొండవీడు దుర్గం దగ్గర చండపామాత్యుని తలెత్తకుండా ఓడించాడని ఉంది. వరంగల్ కాకతి ప్రతాపరుద్ర కొలువులో ఉన్న 72 మంది నాయకుల బిరుదావళిలో కొప్పునూళ్ళ వంశం బిరుదావళి ప్రకారం ఈ తిప్పయ్య నాయకుడు కాటయవేమునికి సమకాలీకుడు. అంటే ఈ తిప్పయ్య నాయకుడు బాగానే ఒకవైపు ముస్లిం రాజుల్ని, ఇంకోవైపు విజయనగర రాజులను కూడా తరిమి కొట్టాడనమాట. అంచేత ప్రభవ భేదాయని రాయప నాయక పత్రాల్లో ఉన్న సంవత్సరాలు శక 1309 అంటే క్రీస్తు శకం 1387, శక 1320 అంటే క్రీస్తు శకం 1398 అవుతాయి. అంటే రాయప నాయకుడు కుమారగిరిరెడ్డికి సమకాలీకుడు. అంచేత అతని శాసనాలు ఈ కింది తీర్మానాల్లో దేన్నో ఒకదాన్ని చేయడానికి అనుకూలిస్తాయి. రేచర్ల ప్రభువులతో వెలుగోటి రాయప నాయకుని సంబంధం ఏదన్నా ఉంటే అతను రెడ్డి రాజ్యాన్ని జయించాడు, స్వతంత్రంగా పాలించాడు. రేచర్లకు ఏ సంబంధమూ లేదు, కుమారగిరి రెడ్డికి సామంతుడు మాత్రమే. 2. శాసనాలు చాలా చెదురుమదురుగా ఉన్నాయి. వాటిని బట్టి చూస్తే అతను స్వతంత్రంగా పరిపాలించడం అసంభవం అని తేలుతుంది. కుమారగిరి సామంతుడై ఉంటాడు. రాచుకొండ, దేవరకొండ, రేచర్ల వారితో ఎలాంటి సంబంధాలు ఉండి ఉండవు. రాయప నాయకుడు సామంతుడు గజరావు తిప్పనాయకుడు ముస్లిం సైన్యాన్ని కొండపామాత్రుణ్ణి కాటయవేముని సైన్యాలను ఓడించడం గురించి తెలుస్తోంది. సుల్తాన్ ఫిరోజ్ షా విజయనగరం దండయాత్ర నుంచి రెడ్డి రాజ్యం మీదకు వచ్చినప్పుడు అతను ఓడించి ఉంటాడు. ఇది జరిగే ఉంటుంది. అతను చేసిన ఇతర సాహసకృత్యాలు కుమారగిరి వారసుడు పెదకోమటి వేముని తొలినాళ్లలో అయి ఉంటాయి. అంచేత అతని పాలనకు చెంది ఉంటాయి. వెలుగోటి రాయప నాయకుడు, అతని కింద ఉన్న గజరావు తిప్పనాయకుడు పెదకోమటి వేముని పక్షాన ఉన్నారు. అంతే, అయిపోయింది. ఇంత బాగా ఫైట్ చేసిన వాడు పెదకోమటి వైపు వెళ్ళాడంటే కుమారగిరి ఓడిపోయినట్టే. అతని పక్షాన కాటయవేమునితో పోరాడి ఉంటాడు. అయితే చాటుపద్యంలో ఉంది. కుమారగిరి కడపటి శాసనం పుత్తూరుది, శక 1322 అంటే వృషనామ సంవత్సరం. ఇది కృష్ణా జిల్లా బెజవాడ తాలూకాలో ఉంది. కుమారగిరి రెడ్డి వసంతరాయ లక్ష్మీ నరసింహదేవునికి మాన్యం దానం చేసి శాసనమైంది. దేశం అరాచక పరిస్థితిలో ఉంది. ఈ అదును చూసి మొదటే మాచిరెడ్డి మనవుడు పెదకోమటి రెడ్డి కొడుకు అయిన వేముడు కొండవీడి సింహాసనాన్ని ప్రభువుల సహకారంతో శక 1324 అంటే క్రీస్తు శకం 1402లో ఆక్రమించాడు. కుమారగిరి రాజమహేంద్రవరం వెళ్ళిపోయాడు. ఆఖరి రోజులు అక్కడే గడిపినట్టు తెలుస్తుంది. అక్కడే జబ్బు పడి ఉంటాడు. అతని స్వాస్థ్యం చిక్కడం కోసం కాటయవేముడు ఒక దానశాసనం వేయించాడు. అది శక 1324లో అంటే చిత్రభాను నామ సంవత్సరం పుష్యమాసంలో మకర సంక్రాంతి రోజు. కుమారగిరి రెడ్డి దీని తర్వాత ఎప్పుడో దివంగతుడై ఉండాలి. పాపం అంత విజయాలు సాధించాడు. అతనికి సాయం పడిన కాటయవేముడు కూడా అతన్ని రక్షించలేకపోయాడు. సో ఇంతటితో మనం ఇది ముగిద్దాము. వచ్చే ధారావాహికంలో ఈ కుమారగిరి రెడ్డిని ఎదిరించి, అంటే కాటయవేముడు వల్లే కదా వీళ్ళు ఎదిరించి తన రాజ్యంలోకి వచ్చాడు, దాని గురించి తెలుసుకుందాం. స్వస్తి.